హార్ట్ అటాక్స్ పెరగటానికి కారణం ఏంటి అంటే మెయిన్ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఒకటి డయాబెటీస్, అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్ అంటాం అనమాట. షుగర్ కంట్రోల్ లేకపోవటం, అన్‌కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్స్ అంటే బ్లడ్ ప్రెషర్స్ చాలా హై ఉండటము, ఆ తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండటము, అండ్ స్మోకింగ్, అండ్ హెవీ ఆల్కహాల్ కన్సంప్షన్, అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే అసలు కొంచెం కూడా ఎక్సర్సైజ్ లేకపోవటం. ఇట్లా మెయిన్ కారణాలు ఇవే అన్నమాట. అండ్ మన ఈటింగ్ హ్యాబిట్స్ అంటే ఏంటంటే మనం ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్ ఇవన్నీ చాలా ఎక్కువ తీసుకుంటూ ఉండటం వల్ల ఇవన్నీ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. దీంతోపాటు ఫ్యామిలీలో మనకి హార్ట్ డిసీజ్ అనేది ఉండటం, ఫ్యామిలీ హిస్టరీ అంటాం అన్నమాట. అంటే మీకు జెనెటిక్గా కూడా అది సంక్రమించవచ్చు. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఈ కారణాల చేత హార్ట్ అటాక్ అనేది వస్తుంది ఎక్కువ మందిలో. ఈ హార్ట్ అటాక్ అనేది అందరికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనము స్టెంటింగ్ చేయాలా, లేదంటే ఈ హార్ట్ బ్లాక్స్ ఉన్న వాళ్ళందరికీ స్టెంటింగ్ చేయాలా అనేది ఇక్కడ మనకి 2 ప్రశ్నలు ఉంటాయి. జనరల్గా ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనము హార్ట్ అటాక్ని యాంజియోగ్రామ్ ఫస్ట్ మనము నాన్ ఇన్వేజివ్గా మనం మెడికేషన్స్ తోటి ట్రీట్ చేయొచ్చు. ఇమీడియట్గా హార్ట్ అటాక్ వస్తే మనం ఎమర్జెన్సీగా హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. కొన్ని ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్, మెడికేషన్స్ ఇస్తాము. దాని తర్వాత మనము ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేస్తామన్నమాట. యాంజియోగ్రామ్ చేసి బ్లాక్స్ ఎంత ఉన్నవి అనేది చెక్ చేసుకుంటాము. ఆ బ్లాక్స్ కనుక మనకి 70-90%, 100% అట్లా ఉంటే మనం ఇమీడియట్గా మనం ఆ బ్లాక్ క్లియర్ చేసి స్టెంటింగ్ పెట్టుకుంటాము. ఇది హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్. అట్లా కాకుండా కొన్నిసార్లు హార్ట్ అటాక్ కాకుండా మామూలుగా మనకి నడుస్తుంటే ఛాతీలో నొప్పి ఉండటము, ఆయాసం ఉండటము, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే మనం కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేయించుకోవడం జరుగుతుంది. అప్పుడు మనం ఎవాల్యుయేషన్లో భాగంగా యాంజియోగ్రామ్ పరీక్ష చేసినప్పుడు బ్లాక్స్ ఉంటవి. సో ఆ బ్లాక్స్ ఉన్నప్పుడు ఎవరికి స్టెంట్ వేయాలి, ఎవరికి స్టెంట్ అవసరం లేదు అని మనం డిస్కస్ చేసుకుంటే కనుక ఎవరికైతే మోర్ దాన్ 70% బ్లాక్స్ ఉండి దాంతోపాటు సిమ్టమ్స్ ఉంటే కనుక వాళ్ళకి మనకి స్టెంట్స్ వేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా 30-70% బ్లాక్స్ ఉండి వీళ్ళకి మనం మెడికల్గా మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ 70-80% బ్లాక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సిమ్టమ్స్ కనుక లేకపోతే మనం కొన్ని మెడికేషన్స్ ద్వారా బ్లాక్ కంప్లీట్గా తగ్గించలేం, కానీ కొంత మీద ఒక 20% వరకు మనం బ్లాక్ తగ్గించుకోగలుగుతాం. వాళ్ళని మనము ఈ బోర్డర్ లైన్ డిసీజ్ ఉన్న వాళ్ళని మనం మెడికల్గా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మోర్ దాన్ 70-80% బ్లాక్స్ ఉండి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మనం స్టెంట్ కానీ లేదంటే సర్జరీ కానీ చేసుకోవాల్సి ఉంటుంది.